పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్టీఆర్ సుజల పథకం పునః ప్రారంభం నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకం ప్రారంభానికి వచ్చిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ప్రత్తిపాటి పుల్లారావు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పేదవారికి అతి తక్కువ ధరకు సురక్షిత నీటిని అందించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వంలో సుమారు 6 నుంచి 7 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 25 అవుట్లెట్లు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రారంభించిన తర్వాత విజయవంతంగా ప్లాంట్ నడిపామని, ₹2కు 20 లీటర్ల సురక్షిత నీటిని అందించామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు విజయవంతంగా నడుస్తున్నాయని చెప్పారు. అయితే చిలకలూరిపేటలోనే ప్లాంట్ రన్ చేయనీయకుండా అడ్డుకోవటం దుర్మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న మైకు తీసుకెళ్ళి 3 చిన్న మైకు పేదవారికి అతి తక్కువ ₹2కి 20 లీటర్ల క్యాన్ ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి దృక్పథంతో ఆనాడు ప్రారంభించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు